రైల్వే పెన్షనర్ల పథకాల అమలుకు నిధులు లేని ఖర్చు అని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శ్రీధర్ అన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో నిన్న తిరుపతి రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్, రేణిగుంట రైల్వే పెన్షనర్ల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శ్రీధర్ పెన్షనర్ల అసోసియేషన్ నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 లక్షల కోట్ల పెన్షనర్ నిధులున్నాయని, ఈ లక్షల కోట్ల డబ్బులు మేము దీర్ఘకాలికంగా పెట్టిన నిధులని అన్నారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం వేరే విధంగా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పెట్రోల్, బంగారు, నిత్యావసర సరుకుల ధరలు అరికట్టలేని ప్రభుత్వం పెన్షనర్లకు పింఛన్ పెంచమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ దేశానికి సేవ చేసి రిటైర్ అయిన వారికి అన్యాయం చేయడం తగదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను ప్రత్యక్షంగా కలిసి దేశవ్యాప్తంగా ఉన్న 69 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎన్నోసార్లు లెటర్ పెట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీడియా ముఖంగా తెలిపారు. 8వ పే కమిషన్లో పెన్షనర్ల హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. తిరుపతి పర్యటన నిమిత్తం ఈ నెల 21వ తేదీన వస్తున్న భారత రాష్ట్రపతిని కలిసి పెన్షనర్ల అసోసియేషన్ తరపున వినతి పత్రాలు ఇవ్వాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ఆర్ఎం విజయ్ కుమార్, కృష్ణమూర్తి రెడ్డి, వెంకటరెడ్డి, మునిరాజ్, సెలవరాజ్, రామూర్తి, ధర్మారావు, రేణిగుంట రైల్వే పెన్షన్స్ అసోసియేషన్ సెక్రటరీ జయంత్ కుమార్, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. 2025 ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో రేణిగుంట బ్రాంచ్, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ అనుబంధ సంస్థ అయిన సిఆర్ఎస్ తిరుపతి బ్రాంచ్, రేణిగుంట బ్రాంచ్, 2 బ్రాంచ్ల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మహోత్తర కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. పెన్షనర్స్కి మనము ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్స్, ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 16వ తారీఖు క్యాబినెట్ 8వ పే కమిషన్ని ఆమోదం తెలిపింది. కానీ జనవరి 16వ తారీఖు తర్వాత 8వ పే కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత మొన్న నవంబర్ 3వ తారీఖు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పే కమిషన్ విధి విధానాలు, పే కమిషన్ చైర్మన్ని, సభ్యుల్ని నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో 2026 ముందర రిటైర్ అయిన వాళ్ళ గురించి ఎక్కడా జాప్యం లేదు. అయితే దీని మధ్యకాలంలో మనకి మార్చి 25వ తారీఖు పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్తో పాటు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అని 1972 నుంచి ఏవైతే పెన్షన్ రూల్స్ వచ్చాయో వాటిని అన్నింటినీ వ్యాలిడేట్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో పెన్షనర్ని డివైడ్ చేసే హక్కు కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినట్టు మన చట్టంలో ప్రకటించబడింది. కేంద్ర ప్రభుత్వాలని విభజించే హక్కు గవర్నమెంట్కి ఉండదు. ఎందుకంటే మనము 1982లో 17 డిసెంబర్ రోజు నకారా అనే అతను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పెన్షన్ అనేది హక్కు, ఇది ఒక డెఫర్డ్ వేజెస్, వాయిదా వేసిన వేతనం, ఇది పెన్షన్ అనేది ఒక వాయిదా వేసిన వేతనము. కాబట్టి దీన్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది పెన్షన్ అనేది మన హక్కుగా జీవితకాలం ఒక మనిషి ఒక కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యి అతను బతికున్నంత వరకు అతనికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఈరోజు పెన్షనర్ని విభజించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీన్ని భారతదేశంలో ఉన్న 69 లక్షల మంది పెన్షనర్స్ వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో 18 లక్షల మంది రైల్వే పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు. వీరికి పెన్షనర్లో 8వ పే కమిషన్లో ఎటువంటి బెనిఫిట్ రాదు అని చెప్పేసి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ద్వారా మనకు తెలియవస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇమీడియట్గా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని అమెండ్ చేసి మన పెన్షనర్స్, పాత పెన్షనర్స్ 2026 ముందర ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళని కూడా దీంట్లో జతపరచాలా, పే కమిషన్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలని చెప్పేసి మీ సభాముఖంగా, మీ మీడియా ముఖంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈరోజు తిరుపతిలో ఇక్కడ మనం ఒక కార్యక్రమం చేపట్టాము, వినూతన కార్యక్రమము. మేము ప్రతి ఒక్క పెన్షనర్ దగ్గర, సామాన్య పెన్షనర్ దగ్గర కూడా, ఆయన మా సభ్యుడు కానీ కాకపోని ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ దగ్గర కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని చైతన్యపరుస్తాము. అందుకే మనం ఈరోజు జాగృతి చేసి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ కూడా, ఫ్యామిలీ పెన్షనర్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ పెన్షనర్ మహిళలు ఉంటారు. పెన్షనర్ చనిపోయిన తర్వాత మహిళలకి పెన్షన్ వస్తుంది. పాపం వాళ్ళకి తెలియదు 8వ పే కమిషన్ వస్తుందా, పెన్షన్ పెరుగుతుందా పెరగదా అని చెప్పేసి తెలియదు.
కాబట్టి అందరినీ జాగృతిపరిచి ఒక పెద్ద ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి బికాజ్ దీనికి పుణ్యక్షేత్రం తిరుపతిగా ఈరోజు నిర్ణయించి ఈరోజు తిరుపతి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్కి 69 లక్షల పెన్షనర్స్కి ఫ్యామిలీ పెన్షనర్స్కి సెకండరీ ఫ్యామిలీ పెన్షనర్స్కి అందరికీ కూడా వాళ్ళ దగ్గర రీచ్ అవుతాం మేము. మా కార్యకర్తలు అన్ని బ్రాంచెస్లో కూడా ఇక్కడ రేణిగుంట బ్రాంచ్, సిఆర్ఎస్ బ్రాంచ్ 2 బ్రాంచ్లు కూడా దీనికి నాంది పలికాయి. ఈరోజు ఇక్కడ ఉన్న పెన్షనర్ని ఒక్కొక్కళ్ళని కలిసి, ఎందుకంటే లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేసినప్పుడు మేము వెళ్ళి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్కి అందరినీ కలుస్తున్నాం పెన్షనర్ని. వాళ్ళు మా సభ్యులు కాకపోని కానీ వాళ్ళకి చెప్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది. మన పెన్షన్ని ఇంకా జీవితకాలంలో పెరగదు. పెన్షన్ మనకి 10 సంవత్సరాలకు వచ్చే పే కమిషన్ అనేది రాదు. కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేయాలా. పే కమిషన్లో ఏదైతే వర్డ్స్ వాడారో అన్ఫండెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏదైతే ఫండ్